పింకీ ఇంకా కిడ్నాపర్. పింకీ వాళ్ళ ఊరు ఎంతో అందంగా రంగురంగులతో ఉంది. ఎంతో మంది చిన్న చిన్న ముద్దు ముద్దు పిల్లలున్నారక్కడ. పిల్లలకు ఆ పట్టణం ఎంతో సురక్షితమైనది. అందువల్ల పిల్లలు ఎప్పుడైనా ఎక్కడైనా తిరుగుతూ ఉండేవారు. పింకీ కూడా గోలుతో పాటు తిరుగుతూ ఉండేది. ఓసారి నేల మీద నడిస్తే మరోసారి ఆకాశంలోకి ఎగిరేది. ఎందుకంటే పింకీ వండర్ గర్ల్. కానీ ఇప్పుడు వండర్ గర్ల్ కష్టాలు మొదలయ్యాయి. ఎందుకంటే పట్నంలోకి ఎంటర్ అయ్యాడు. పిల్లల్ని ఎత్తుకుని వెళ్లిపోయేవాడు. నేను పిల్లల వ్యాపారస్తుని, కిడ్నాపర్స్ కి ఫాదర్. పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడు చాలా భయంకరంగా ఉన్నాడు. పెద్ద పెద్ద మీసాలు, పెద్ద గుడ్లున్న కళ్ళు, అతని ముఖంతో పాటు అతని ఆలోచనలు కూడా ఎంతో భయంకరంగా ఉన్నాయి. ఈ పట్టణంలో పిల్లలందరినీ కిడ్నాప్ చేస్తాను, ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మేస్తాను. ఇక నా పవర్, పైసలు ఇంకా ప్రతిష్ట అన్నీ పెరిగిపోతుంటాయి. పిల్లలు సిద్ధంగా ఉండండి, వచ్చేస్తున్నాడు పిల్లల యొక్క వ్యాపారస్తులు, కిడ్నాపర్స్ యొక్క ఫాదర్. పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడు హై టెక్నాలజీని ఉపయోగించేవాడు. అతని చేతిపైన ఒక స్క్రీన్ ఉంది. అతను వస్తుని పట్నంలోకి డ్రోన్స్ వదిలేశాడు. ఆ స్క్రీన్ ద్వారా పిల్లలపైన తన దృష్టి ఉంచసాగాడు. నడవని ఫుట్బాల్ ఆడదాము. పిల్లలు గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలీదు వాళ్ళ తలపైనే ఈ పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడి డ్రోన్స్ తిరుగుతున్నాయన్న విషయం. పిల్లలెత్తుకెళ్లేవాడు గోడౌన్లో కూర్చుని అన్నింటినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఆడుకుంటున్న పిల్లల్లో ఒకడికి దాహం వేసింది. నీళ్లు తాగడానికి తన వాటర్ బాటిల్ దగ్గరికి వెళ్లాడు. ఆ పిల్లాడి వెనకాలే డ్రోన్ అనుసరించడం మొదలెట్టింది. వాటర్ తాగితే పవర్ వస్తుంది అండ్ ఇంకా ఎలాంటి కిక్ ఇస్తానంటే బాల్ ఎవరికి కనిపించకుండా పోతుంది. పిల్లాడు నీళ్లు తాగసాగాడు. అప్పుడే డ్రోన్ కిందకు వచ్చింది. దానికి ఉన్న హుక్ పిల్లాడి షర్ట్ కి తగులుకుంది. ఆ పిల్లాడిని గాలిలోకి ఎగరేసుకుంటూ తీసుకెళ్లిపోయింది. ఇక్కడ పింకీ ఇంకా గోలు మార్కెట్లో పానీపూరి తింటున్నారు. పింకీ కాస్త వేళాకుళం చెయ్యాలి అని అనుకుంది. పింకీ పానీపూరి తినేసింది. ఆమె నెమ్మదిగా ఒక తలుపు వెనకాలకొచ్చి దాక్కుంది. ఎప్పుడైతే గోలుకు తెలిసిపోతుందో నేను అక్కడ లేనని భలేగా ఉంటుంది. గోలు దృష్టంతా పానీపూరి మీదే ఉంది. అతని ముక్కు నుండి నీళ్లు కారుతున్నాయి. అతను ఉఫ్ ఉఫ్ అనుకుంటూనే పానీపూరి తింటున్నాడు. ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా గోలు. అప్పుడే పింకీ గోలు తలపైన డ్రోన్ ఎగరడం చూసింది. పింకీ ఆలోచనలో పడింది. అయ్యో ఇదేంటిది? ఈ డ్రోన్ ఎవరిది? ఖచ్చితంగా ఏదో గజిబిజిగా ఉంది. పింకీ అటు ఇటు చూసింది. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఇక్కడ ఎవరూ లేరు అంటే నేను ఎగరగలను. పింకీ ఆకాశంలోకి ఎగిరింది. ఆమె వండర్ గర్ల్ అయిపోయింది. గాల్లో చాలా పైకి వెళ్లి అక్కడకు నిలబడింది. ఆమె చుట్టుపక్కల చూసింది. మొత్తం నగరమంతా నల్లటి కాకుల్లాగా డ్రోన్స్ తిరగడం చూసింది. ఇన్ని చాలా డ్రోన్సా? ఇక్కడ ఏం జరుగుతోంది? నాకనిపిస్తోంది ఈ డ్రోన్స్ ద్వారా ఎవరో కన్నేసుంచారని. నేను కనుక్కొని తీరాలి. పింకీ డ్రోన్స్ మధ్యలోకి వచ్చి చూడసాగింది. కింద ఎంతో మంది పిల్లలున్నారు. ఇక్కడ పిల్లలెత్తికెళ్లేవాడు స్క్రీన్ పైన చూశాడు. తన డ్రోన్స్ మధ్యలో ఒక అమ్మాయి ఎగురుతోందని. వ్యాపారస్తుని, అందరికీ ఫాదర్ని. ఇదెవరు గాల్లో ఎగురుతూ ఉన్నారు? ఎవరు తను? పిల్లలెత్తికెళ్లేవాడు ఒక డ్రోన్ ని పింకీ వద్దకు పంపించాడు. పింకీ దగ్గరగా వచ్చి మాట్లాడసాగాడు. ఎవరు నువ్వు? నువ్వు మాలాగా ఎలా ఎగరగలుగుతున్నావు? మా మధ్య నువ్వు ఏం చేస్తున్నావు? ఈ ప్రశ్న అయితే నేను నిన్ను అడగాలి. ఎవరు మీరందరూ? నా సిటీ ఆకాశంలో మీరందరూ ఎందుకు ఎగురుతున్నారు? మీకేం కావాలి? ఇక్కడ పిల్లలెత్తికెళ్లేవాడు స్క్రీన్ మీద పింకీ మాటల్ని విన్నాడు. గట్టిగా అరవసాగాడు. రోనికా, తనకి ఏమీ చెప్పకు. తను చాలా చలాకి వ్యక్తి. నువ్వు మళ్ళీ వచ్చేసేయ్. నువ్వు వెనక్కి వచ్చేసేయ్ అంటున్నా. పిల్లలెత్తుకెళ్లేవాడి సిగ్నల్ దొరుకుతూనే అన్ని డ్రోన్స్ పింకీకి దూరంగా వెళ్లిపోయాయి. ఎగురుతూ ఎగురుతూ మాయమైపోయాయి. ఖచ్చితంగా ఏదో జరగరానిది జరగబోతోంది ఈ సిటీలో. అప్పుడే పింకీ దృష్టి కింద మార్కెట్ మీద పడింది. ఆమెకి గోలు ఎక్కడా కనిపించలేదు. పింకీ ఒక్క ఉదుటిన కిందకి దూకింది. నేల మీదకి దిగుతూనే వండర్ గర్ల్ నుంచి నార్మల్ గర్ల్ గా మారిపోయింది. పరిగెత్తుకుంటూ పానీపూరి వాడి దగ్గరికి వెళ్ళింది. తాత, ఇక్కడ నా ఫ్రెండ్ గోలు పానీపూరి తింటుండేవాడు. లావుగా ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఓయ్ పాపా, నేను కూడా తననే వెతుకుతున్నాను.
ఇప్పుడు ఇక్కడే నించున్నాడు. నన్ను పానీపూరి అడిగాడు, నేను చేస్తూనే ఉన్నాను. ఒక్కసారి ఎక్కడికో వెళ్ళిపోయాడు, అర్థం కాలేదు నాకు. ఏంటి, గోలు మాయమైపోయాడా? ఈ విషయం గోలు అమ్మా నాన్నలకి తెలిసింది. వాళ్ళు భయంతో పింకీని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ పింకీ పోలీసులు చెప్పింది ఎంతో భయంకరంగా అనిపించింది. అరే, కేవలం మీ గోలు మాత్రమే మాయమవ్వలేదు. బంటి, గోలి, రవి వీళ్ళందరూ ఇక్కడి నుంచి మాయమైపోయారు. నాకు కూడా కంగారుగా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇంతమంది పిల్లలు ఎలా మాయమయ్యారు అని. ఎవరు చేస్తున్నారు కిడ్నాపింగ్? నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ రాత్రిపూట పిల్లలెత్తుకెళ్లేవాడు గోలుని మిగతా పిల్లల్ని భయపెడుతున్నాడు. అతను పిల్లల కాళ్ళు చేతులు నోరు కూడా కట్టిపడేశాడు. వ్యాపారస్తుని, కిడ్నాపర్స్ యొక్క ఫాదర్ని. నేనే మీ అందరిని కిడ్నాప్ చేశాను. మీరందరూ త్వరలోనే సముద్రపు దారిలో ఫారెన్ వెళ్ళిపోతారు. ప్రయాణానికి సిద్ధమైపోండి. పింకీ తన గదిలో కంగారు పడుతూ కూర్చుంది. నేను పోలీస్ కి ఆ డ్రోన్స్ గురించి కూడా చెప్పలేను. ఎందుకంటే చెప్పానంటే చాలా ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత అందరికి తెలిసిపోతుంది నేను వండర్ గర్ల్ అని. లేదు లేదు, నేనే ఏదో ఒకటి చేయాలి, గోలు ఇంకా మిగతా పిల్లల కోసం. అప్పుడే పింకీ చూసింది తన కిటికీ దగ్గర ఒక డ్రోన్ రావడం. నేను డ్రోన్ కాను. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఎలాంటి టెక్నాలజీతో ఎగరగలుగుతున్నావు. ఖచ్చితంగా చెప్తాను, కానీ అంతకు ముందు నేను తనని కలవాలి, ఎవరైతే మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. సరే, అయితే నా వెనకాలరా. పింకీ కిటికీలోంచి బయటికి గెంతింది. ఆ డ్రోన్ వెనకాలే ఎగరసాగింది. గోడౌన్లోకి వచ్చేసింది. ఆ పిల్లలు ఎత్తుకెళ్లేవాడు ఆశ్చర్యపోయాడు. ఏది, నా యొక్క డ్రోన్ ఎక్కడికి వెళ్ళిపోయింది? నా యొక్క టెక్నాలజీ నాకే మోసం చేస్తుందా? డ్రోనికా, ఎక్కడున్నావు నువ్వు? అప్పుడే లోపలికి డ్రోన్ తో పాటు పింకీ కూడా వచ్చింది. పింకీని చూస్తూనే ఆ కిడ్నాపర్ కి కోపం వచ్చింది. ఓ, నా టెక్నాలజీని నువ్వు పెడదవ పట్టించావా? అవును, ఇంకా నీ చెడ్డ ఆలోచనలు అన్నీ నాకు తెలిసిపోయాయి. పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేయాలనుకుంటున్నావా? నువ్వు కిడ్నాపర్స్ కి ఫాదర్వి, నేనైతే పిల్లలకి సిస్టర్ని. నేను నిన్ను ఒక్క పిల్లాన్ని కూడా ఈ ఊరి నుండి బయటకి తీసుకెళ్ళనివ్వను. ఆ తర్వాత పింకీకి కిడ్నాపర్ కి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. పింకీ కిడ్నాపర్ ని అంతం చేసేసింది. కిడ్నాపర్ అంతమవుతూనే పింకీ అతని స్క్రీన్ మీద వేళ్లను తిప్పింది. అతని డ్రోన్స్ అన్నింటినీ కాల్చేసింది. పింకీ నార్మల్ రూపంలోకి వచ్చింది. పిల్లలున్న చోటికి వచ్చింది. ఏంటి, నిన్ను కూడా సౌదాగర్ కిడ్నాప్ చేసాడా? లేదు, నేనే మిమ్మల్ని అందరినీ కాపాడాను. ఏంటి, నువ్వు వండర్ గర్లా? అరే కాదు కాదు, ఈ అమ్మాయి నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఏమి వండర్ గర్ల్ కన్నా తక్కువ కాదు. ఇలా చెప్పి గోలు పింకీ వైపు చూసి నవ్వాడు. ఈ విధంగా వండర్ గర్ల్ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది.